మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డయేరియా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. బోనాల జాతరలో నీళ్లు కలుషితం కావడంతోనే స్థానికులకు డయేరియా సోకిందన్నారు. ప్రస్తుతానికి బట్టిగూడెం జెండా వాడాలో మిషన్ భగీరథతో మంచినీరు అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అమృత్ పథకంతో నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే. జిల్లా కలెక్టర్తో మాట్లాడి మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు వివేక్. పట్టిగూడెం జెండావాడకి మన బతుకమ్మ వాగు నుంచి నీళ్ళ సప్లై మిషన్ భగీరథలో చేస్తున్నారు. బోనాలు వలన ఇంకా ఇతర కారణాల వలన అక్కడ ఆ నీళ్ళు పాడు కావడం వలన చాలామంది సిక్ అయినారు. వాంతులు, మోషన్స్, సుమారు 69 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సుమారు 49 మంది ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ కావడం జరిగింది. నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఇదే చెప్పాను. ఈ సోర్స్ ఏదైతే ఉందో బతుకమ్మ వాగు నీళ్ళు సోర్సు, దీన్ని పర్మనెంట్ సోర్స్ గోదావరి నుంచి తీసుకుంటే బాగుంటుంది. కలెక్టర్ గారు కూడా ఈరోజు వస్తున్నారు. దీనికి ఒక రివైజ్డ్ ప్రపోజల్, ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు చెన్నూరు టౌన్లో మంచినీటి సరఫరా ఏదైతే అమృత్ స్కీమ్ నెట్వర్క్ చేసిన తర్వాత ఆ అమృత్ స్కీమ్కి సరైన సోర్స్ ఉన్నప్పుడు ఈ అమృత్ స్కీమ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే సోర్స్ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఈ గోదావరి నుంచి మన చెన్నూరు టౌన్కి సప్లై చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎస్టిమేట్ తీసుకుంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఏదో నిధుల నుంచి ఈ పర్మనెంట్ సోర్స్ మనము ఈ చెన్నూరు టౌన్కి చేయడానికి